జరిగించేది బట్టి ప్రభు అయినటువంటి ఎవరైనా యేసుక్రీస్తే. కాబట్టి ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనుషులమైనటువంటి మనము నానా రకాలుగా నానా ఆలోచనలతో అనేకమైనటువంటి బాధలతో ఇబ్బందులతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి విడుదల కలగ చేయగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి చెప్తున్నాను. నమ్ముకున్న పరిస్థితి ఏంటి? కనపడిన దేవుడు, కనపడే దేవతలు, కనపడే దేవుళ్ళు అనబడి వారిపై ఆశ్రయిస్తూ ఉంటారు. యథార్థంగా జరుగుతున్నటువంటి సంఘటన మన లోకంలో. కానీ మనం మనుషులమై ఉండి భూమి మీద సృష్టించబడినది మొదలుకొని మనం చనిపోయే వరకు మనల్ని కాచి కాపాడగలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనము ఈ పరిశుద్ధ లేఖనాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ పరిశుద్ధ లేఖనం చదవనప్పుడు కానీ, ఈ పరిశుద్ధ లేఖనమైనటువంటి జీవం కలిగిన మాటలు వినప్పుడు ఎవరికి కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరనేది తెలియదు. అందుకని లోకమంతా కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలుగా బ్రతుకుతున్నారు. నిజమైనటువంటి రక్షకుడిని ఎరగనటువంటి బిడ్డలుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, మొక్కుబళ్ళు చెల్లించుకోవటం, దేవతలు దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి వెళ్తాం, మొక్కుబళ్ళు చెల్లించుకోవటం, వారికి ఉన్నటువంటి శ్రమ నుంచి విడుదల అవటం, ఆయనే మాకు రక్షించాడు, ఆయనే మాకు కాపాడాడని అనుకుని సంతృప్తి చెందుతూ జీవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ లేఖనాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉపమానంలో యెహోవా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఏమంటే తెలుసా? లోకంలోనే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇజ్రాయేలు దేవుడు ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఒక సందర్భంలో అరణ్యంలో ఆగుతారు. ఆగినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోరు. కాబట్టి అప్పుడు మోషేని అడుగుతారు. అందరూ చదువుకుంటారు, కొనుక్కుంటారు. అయ్యా, మేము ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో, ఎదరేమో సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో శత్రువులు తరుగుతున్నారు, ఇటు చూస్తే ఆహారం లేదు, మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదని అనగానే మోషే వీళ్ళందరినీ అక్కడ పెట్టి ప్రభు అయినటువంటి యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 40 రోజులు ప్రభు దగ్గర సేవ ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పేటటువంటి మాటలన్నీ వింటూ మోషే గడుపుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక మోషే కొండెక్కాడు, ఇక రాడు, చనిపోయి ఉంటాడు అక్కడ, ఇక మా వల్ల కాదు, ఇక మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని ఆ మోషే పక్కన ఉన్నటువంటి ఆహారం అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, మీకున్నటువంటి బంగారం పోగులు, చెవులు, మీకున్నటువంటి జిద్దులు అవన్నీ కూడా తీసుకురండి, బంగారమే. ఒక దూడను తయారు చేసి ఇదే విగ్రహం, ఇదే మీకు ఐగుప్తులో నుంచి నడిపించినటువంటి విగ్రహం, దీనికి సాగిలపడండి, ఇది ఏం చెబితే అది మనం విందామని మూర్ఖమైనటువంటి ఆలోచన, మూర్ఖమైనటువంటి జ్ఞానంతో ఒక బంగారం దూడను తయారు చేసి దాని ముందు సాగిలపడి రేపు తిరణాలు చేద్దాం, రేపు జాతర చేసుకుందాం, రేపు పండగ చేసుకుందాం అని వాళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ఉండగా అప్పుడు మోషే ఆకాశంలో ఆ కొండ నుంచి దిగి వచ్చి ఆయన దేవుడిచ్చినటువంటి పదార్థం తీసుకుని వస్తుంటే ఈ జనం అందరూ ఏం చేస్తున్నారు? ఈ లోకంలో సృష్టించుకున్న దానికి సాగిలపడి మొక్కుతానికి సిద్ధపడుతూ ఉంటారు. దేవుడు కోప్పడి మోషే ఆ తెచ్చినటువంటి పాలకం కింద పడేస్తే పగిలిపోయి. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా అంతే జీవిస్తూ ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఆపదగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వద్దామనుకుంటారు, ఆపదలో ఉన్నప్పుడే దేవుడిని ఆశ్రయించాలనుకుంటారు. ఎవరు కనపడితే నాకు ఓదార్పు చేస్తారా, ఏ మనిషి దగ్గరికి వెళ్తే నాకు ఓదార్పు వస్తుందా, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు ఓదార్పు వస్తుందా అని సంచరిస్తూ ఉంటారు బిడ్డ. కానీ దేవుడు అలాంటి పడతారు. నిరంతరము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ్రయించడం వల్ల నీకు మేలే కానీ నీకు కీడు అనేది ఎప్పటికీ రాదు. హల్లెలూయా. అలాంటి కృపలో బ్రతకాలని మనందరం కూడా ఏం చేద్దామంటే, ఈ ప్రజల నిమిత్తము, ఈ ప్రాంత బిడ్డలందరి నిమిత్తము, ఇక్కడ పరిచర్యలకు వెళుతున్నటువంటి బిడ్డలందరి నిమిత్తము మన సన్నిధి దగ్గరగా ఉండే ఈ సన్నిధికి వెళ్ళి సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దామని తెలుసుకొని వారందరూ కూడా మీ సన్నిధికి రావటకు కృపచూపులాగా దేవునికి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం ప్రభు. ఈ ప్రాంతంలో ప్రభు సంఘం ఏర్పాటు చేసింది మీరు, మందిర నిర్మాణం జరిగించింది మీరు, సహాయకుడమై నడిపిస్తున్న వాడవు నీవే అయా. నీ సన్నిధి, నీ సావాసంలో నాయన మేమందరం బలపడుతూ ఉన్నాము. వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా
అయ్యా ఆరాధన ద్వారా నేను మహిమపరుస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి సంతోషమును ప్రభువా ఈ అన్య ప్రాంతమైనటువంటి బిడ్డలకు, రక్షణ భాగ్యం లేనటువంటి బిడ్డలకు, అయ్యా మీ మారు మనసు పొందుకొని పడిపోయినటువంటి బిడ్డలకు మీ యొక్క శాంతిని, సమాధానము దయచేసి వారందరూ కూడా నాయన మీ మందిరములు అడుగుటకు సహాయము దయచేయమని, మీ సన్నిధి సహవాసంతో బలపట్టుకు కృప చూపించమని మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరమును ప్రభువా దినదినము అభివృద్ధి చెందుతున్న ఆయన అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంచుటకు సహాయము దయచేయమని, ఈ యొక్క పునరుత్థానపు ఆదివారం ప్రభు వల్ల ఆరాధనలో పాలుపంపులు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని, ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి సహాయము దయచేయమని మా ప్రభు మీ రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి మహాత్మను బట్టి వాక్యము చెప్తావా? చెప్పండి, పర్లేదు, చెప్తున్నాం మనమేగా. చెప్పండి, అలా ఎలా చెప్తాను విన్న తర్వాత నేను ప్రభు పాలిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వలలో మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు నేను వివరంగా అమ్మగారు చెప్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి వారు బలపడాలంటే, స్త్రీలు ఎక్కువగా ఉంటే ఎక్కువ స్త్రీలతో ఆశీర్వదించబడాలంటే సంఘంలో వాక్యం కట్టబడాలి, వాక్యం ఉత్తబడాలి. మేము ఎందుకంటే అనేక చోట్ల మేము పరిచయం చేస్తూనే ఉంటాం, అనేక మాటలు చెప్తూనే ఉంటాం. కానీ స్త్రీలలో స్థానికంగా ఉన్నటువంటి స్త్రీలు వాక్యంతో బలపడాలని నా ఉద్దేశం. సంఘంలో ఉన్న ప్రతి వారు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, అందరూ వాక్యం బోధించాలి. ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి పనిలో నేనే బోధించాలి, నేనే మాట్లాడాలి, నేనే చేయాలనేది ఎక్కడా లేదు. బైబిల్ లేఖనాల్లో కూడా మీరందరినీ శిష్యులుగా తయారు చేయమని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి మీరు అందరూ బోధ వినడానికి వచ్చారు. వెంటనే కాదు, విని విశ్వాసంతో విన్నటువంటి బోధని అనేక మందికి తెలియజేసేటటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. అది కానీ అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం. మీకు వచ్చిన 4 మాటలైనా పర్లేదు, మాట్లాడండి, తప్పేం లేదు. దాన్ని సరిదిద్దగలిగేటటువంటి మనసు మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు మాట్లాడిన దాన్ని నేను సరిదిద్ది మాట్లాడగలిగేటటువంటి విధంగా మేము మారుస్తాను. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చినటువంటి కృప. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు వారికి శిష్యులమే. అంతేగాని నేను గొప్ప, నువ్వు పాస్టర్, నేను పాస్టర్, ఇవన్నీ ఏమీ లేవు. దేవుడి దగ్గర అందరూ సమానమే. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, సిస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనము. సంభవించినటువంటి దైవ శాస్త్రాలకు, దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం, దానికి తోడు బల్ల అంటే దేవుని యొక్క రక్తమును, దేవుని యొక్క శరీరమును తీసుకుంటున్నటువంటి మనుషులు, మన సిద్ధపాటు కలిగినటువంటి దినం. అయితే సిద్ధపాటు అనేది ఈ వారం మొత్తము మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈ వారం మొత్తము మనం చేసినటువంటి ప్రతి పాపమును, అది తలంపు ద్వారానే కానీ, ఆలోచన ద్వారా కానీ, మాట ద్వారానే కానీ, చూపు ద్వారానే కానీ, మనస్సు ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదమును మనము రాత్రికాల సమయంలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అవన్నీ ఒప్పుకొని పరిశుద్ధ ఆదివారంలోకి ప్రవేశించేటప్పుడు మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని దేవుని బలలో మనము చేపెట్టాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుని యొక్క దగ్గరికి మనం వచ్చిన మనము ఆయన మంచి దేవుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన మేలు చేసే దేవుడని, ఆయన దగ్గరికి వస్తే మనకు ఆశీర్వాదం కలుగుద్దని మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన చెప్పినటువంటి మాటలను మనం వినాలి. ఆయన చెప్పిన మార్గము మంచిదనే కదా మనం ఇక్కడికి వచ్చాము. అలాంటప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? నువ్వు అందరితో సమాధానంగా ఉండు అని చెప్పాడు. నేను సమాధానకి అధిపతిని, నేను సమాధానకర్త అని ఆయన చెప్పినప్పుడు ఆయనలో వచ్చిన మనం కూడా సమాధానం కలిగి అందరితో జీవించాలి మొట్టమొదటిగా. తర్వాత మనము జగడమాడడానికి సరిపోం.
అబద్ధాలు ఆడడానికి సరిపోం, దొంగతనం చేయడానికి సరిపోం, వ్యభిచారం చేయడానికి సరిపోం. లోకానుసారమైనటువంటి వ్యక్తుల నుంచి వేరుపడి మనము దీనిలోనికి వచ్చి ఉన్నాం. దేవుడు దీన మనసు కలిగిన వాడు, ఆయన సమాధానానికి అధిపతి, కాబట్టి శాంతికి అధిపతి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో